Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. విద్యాభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో విద్యాభివృద్ధికి సర్పంచులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. బుధవారం నరసింహ కళ్యాణ మండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్పంచులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సర్పంచులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వసతి, మెరుగైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేపట్టిందని, ముథోల్లో 225 కోట్లతో పాఠశాల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి నియోజకవర్గంలో బాలికల కోసం బాయ్స్ కోసం ఏదైతే స్కూల్స్ పెట్టిందో, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందో, అప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కస్తూర్బా హై స్కూల్ అనుకోండి, జూనియర్ కాలేజ్ అనుకోండి, మన గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. ఈ సంవత్సరం మన ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మోడల్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడంతో మన నియోజకవర్గంలో కుంటాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో దాదాపు పక్క 5 కిలోమీటర్ల ఉన్న అన్ని హై స్కూల్ సెక్షన్స్ లో ఆ పిల్లగాని ఇక్కడనే అంటే సౌకర్యాలే, వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు, ప్రతి నెలలో స్కూల్ సరిగ్గా నడుస్తుందా లేదా, ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పిల్లగాళ్ళు వస్తున్నారా లేదా, రాకుంటే పిల్లగాళ్ళు ఎందుకు రాలేదు, దానికి కారణం ఏమని అది కూడా చెప్పడం, పిల్లగాళ్ళకి పంపించడం, చదువు నేర్పించడం మన బాధ్యత అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు చూస్తే మన ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో మన ముగ్గురు ప్రాపర్లో ఈరోజు మనం ఫౌండేషన్ స్కూల్ పెట్టడం జరిగింది. త్వరపడే పని పూర్తి అవుతుంది. కేంద్రీయ విద్యాలయం వస్తుంది, మన వాసర్పూర్ యూనివర్సిటీ వస్తుంది. అన్ని విధాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా మన నియోజకవర్గం డెవలప్ చేయడానికి చదువు కోసం అన్ని డబ్బులు ఇస్తున్నారు. మీకు ఒకటే చదువు అనేది ముఖ్యమని మనం పెట్టుకొని పిల్లగాళ్ళ చదువు నేర్పాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజ